హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన స్టూడియోలో రెడీగా ఉన్నారు సుశ్రుత ఆయుర్వేద హాస్పిటల్ డాక్టర్ జీవి పూర్ణచంద్ గారు. డాక్టర్ గారితో మాట్లాడదాం. నమస్తే డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. సార్, ఈరోజు నేను నేతి భాగవతం గురించి తెలుసుకోవాలనుకుంటున్నాను. మరి నెయ్యి మంచిదా, మంచిది కాదా? కొంతమంది తినాలి అంటారు, కొంతమంది తినకూడదు అంటారు. ఈ ఎపిసోడ్ అంతా చాలా అమృతంలా ఉంటుందేమో అనిపిస్తుంది మేబీ, ఎందుకంటే మీరు చెప్పే మాటలే అమృతంలా ఉంటాయి. మరి నేతి గురించి మాట్లాడితే ఇంకాస్త పెరుగుతుందేమో సార్. మా నానమ్మలు అమ్మమ్మలు అప్పట్లో ఏం జరిగేదంటే ఖచ్చితంగా చిన్నపిల్లల దగ్గర నుంచి అందరూ కూడా డైలీ ఒక్కసారైనా సరే నెయ్యి తినాలి అంటూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే అసలు పూర్తిగా ఈ ఘీ అనేది అవాయిడ్ చేయాలి, అప్పుడే అందము ఆరోగ్యం కూడా అంటున్నారు. ఏది నమ్మాలి, ఏది నమ్మకూడదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు సార్? మా నెయ్యి అంటే అర్థం ఏంటి? నెయ్యము అంటే స్నేహము, ఓకే, ఫ్రెండ్షిప్, శరీరానికి మిత్రుడులాగా సహకరించేది కాబట్టి దాన్ని నెయ్యి అన్నారు. సంస్కృతంలో కూడా స్నేహము అనే అంటారు. ఆయిలీ పదార్థాలు అన్నిటినీ కూడా స్నేహం అంటారు. స్నేహము అంటే జిడ్డు కలిగినవి అని అర్థం, సంస్కృత అర్థం. మిత్రత్వం అనేది రెండో అర్థం. స్నేహం అన్న సంస్కృత మాటకి జిడ్డు కలిగినవి అంటే నెయ్యి లేక నూనె పదార్థాన్ని స్నేహం అంటారు. తెలుగులో నెయ్యి అంటున్నారు. రెండు ఒకే అర్థంలోంచి పుట్టాయి. ఇది సార్థక నామధేయి అంటే ఖచ్చితంగా దానికి పేరు దాని గుణాన్ని సూచిస్తోంది అని మనం అర్థం చేసుకోవాలి. ఈ ఒక్క మాటతో నేతి మీద మనకు ఉన్నటువంటి దురభిప్రాయాలు, అపోహలు అన్నింటినీ కూడా మనం ముందు బ్రెయిన్లోంచి తీసి పక్కన పెడదాం. ఓకే, ప్రతి ద్రవ్యానికి ఎఫెక్ట్లు ఉంటాయి, సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయి. మనం సైడ్ ఎఫెక్ట్ ఉంది అని చెప్పినంటే సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఏది ఉంది? అంతే. అన్నమే విషయం అంటున్నారు. వేసుకునే టాబ్లెట్స్ అంటే ఒక ప్రాబ్లం తగ్గడానికి వేసుకునే టాబ్లెట్స్ లో కూడా సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి. ప్రతిదానికి ఒక ఎఫెక్ట్ ఉంటుంది, ఒక సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది. అది ఎవరి మీద ఎఫెక్ట్ ఎవరి మీద ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫెక్ట్ ఎవరి మీద ఇన్ఎఫెక్టివ్గా ఉంటుంది, ఎఫెక్ట్ ఎవరి మీద ఇల్ఎఫెక్టివ్గా అంటే చెడు ప్రభావాన్ని సూచిస్తుంది అనేది కూడా ముఖ్యమే. సో ప్రతిదీ ఇప్పుడు మనం 3 రకాల మనుషులు ఉంటారు మనలో. ఇక 24 గంటలు గానుగెద్దులాగా పనిచేస్తూనే ఉంటారు పాపం. రోడ్డు కూలీలు, రైతు కూలీలు వగైరా అంతా. వారికి వర్తించే నియమాలు వైట్ కాలర్స్కి ఏసీలో ఉంటూ ఏసీలోంచి ఏసీ ద్వారా ఆఫీసులకు వచ్చి ఆఫీసులో ఏసీలో ఉండి మళ్ళీ ఏసీలో ఇంటికి వెళ్ళి మళ్ళీ ఏసీలో ఉండే వాళ్ళకి ఈ రైతు కూలీల జీవితానికి వర్తించే మాటలేవి వాళ్ళకి వర్తించవు. కాబట్టి మనుషులందరికీ సార్వజనీనంగా ఒకే సిద్ధాంతాన్ని మనం వర్తింపజేయలేం కదా. అందువలన మన లైఫ్ స్టైల్ ఎటువంటిది అనే దాని మీద మనం ఏది తీసుకోవచ్చు, ఏది తీసుకోకూడదు అనేది ఆధారపడుతూ ఉంటుంది. ఓకే సార్. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, ఎదుగుతున్న వయసు. ఒక ఇల్లు మనం కడుతున్నాము, ఇల్లు కడుతున్నామంటే దాని ఇటుక కావాలి, ఇనుము కావాలి, ఇసుక కావాలి, సిమెంట్ కావాలి, దానికి నిర్మాణానికి కావాల్సినవన్నీ మనం సప్లై చేయాలి. నిర్మాణానికి కావాల్సినవన్నీ సప్లై చేయకపోతే ఇంటి నిర్మాణం సాగదు. అలాగే ఎదిగే పిల్లలకు కూడా శరీరాన్ని ఎదుగుదలకు సహకరించేటువంటి అన్నీ కూడా మనం సప్లై చేయాలి. సప్లై చేసినప్పుడే శరీరం ఎదుగుదల బాగుంటుంది. మనం చేయలేదనుకోండి ఎదుగుదల ఆగిపోతుంది. మొత్తం అంతా కూడా ఇంటి నిర్మాణం అయిపోయింది. ఇంటి నిర్మాణం అయ్యాక అప్పుడు ఇసుక ఒక లారీ లోడ్ ఇసుక తీసుకొచ్చి పోస్తే ఎక్కడ పోసుకుంటాం? సో నిర్మాణం అయిపోయిన తర్వాత నిర్మాణ సామగ్రితో పని లేదు. నిర్మాణం జరుగుతున్నప్పుడు నిర్మాణ సామగ్రి కావాలి. సో ఇప్పుడు ఈ నెయ్యి అనేది ఒక నిర్మాణ సామగ్రి. ఇది ఎదుగుదలకి తోడ్పడేటువంటి ఒక ముఖ్యమైన అంశం. ఏమేమి ఎదుగుదలలు? ఒకటి శరీర ఎదుగుదల. ఎదుగుదల అంటే అడ్డంగా కాదు, నిలువుగా కూడా. రెండిటికి అది పనిచేస్తుంది. ఇప్పుడు మీరు అడ్డంగా అన్నారనుకోండి, అదే కదా మేము చెప్పింది, అదే ప్రతిదానికి అనుకునే ప్రమాదం కూడా ఉంది. అవును, అది కూడా మనం చెప్పాలి. లేకపోతే కేవలం ఖండించినందువల్ల ఉపయోగం లేదు. ఇప్పుడు తినద్దనే వాళ్ళు 100 మంది ఉంటే ఇప్పుడు తిను అని చెప్పేవాళ్ళు ఇంకో 100 మంది ఉంటారు. ఏది ఇప్పుడు మీరు అన్నట్టుగా మనుషులందరూ కన్ఫ్యూజన్లో బతుకుతూ ఉంటారు. అందువలన మనం చేయవలసిన పని ఏంటంటే ఉన్న నిజాన్ని చెప్పి ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించుకునేటువంటి అవకాశం వాళ్ళకి ఇస్తే మంచిది. అలా మనం మాట్లాడుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం కదా. అందుకని నేను ఈ ఉపమానాలన్నీ తీసుకొస్తున్నాను అనమాట. సో ఇప్పుడు నిర్మాణ సామగ్రిని మనం సప్లై చేసేటువంటి పరిస్థితి కనుక చక్కగా ఎదిగే పిల్లలకి మంచి నెయ్యి వేసి పెడితే వాళ్ళకి శారీరక ఎదుగుదలతో పాటుగా
బుద్ధివర్ధకం అని చెప్పాడు నేతిని. ఓ. మొదటిది అగ్నివర్ధకం, ఉమ్. రెండోది బుద్ధివర్ధకం. ఓకే. అంటే అగ్ని అంటే జాఠరాగ్ని, ఉమ్. జాఠరాగ్ని అంటే జీర్ణశక్తికి సంబంధించి జీర్ణాశయ వ్యవస్థని బలసంపన్నం చేసేటువంటి గుణం నేతికి ఉంది. అగ్నికి ఆజ్యం అన్నారు. అగ్నిలో నెయ్యి ఒక చెంచాడు వేస్తే బొమ్మన ఇంకా ఎక్కువ వస్తుంది. కడుపులో జాఠరాగ్ని కూడా అటు మొత్తం నేతి గిన్నె మొత్తం నెత్తి గుమ్మరించామనుకోండి, దాంట్లో ఏమవుతుంది, ఆ పొయ్యి కూడా చల్లారిపోతుంది. అంటే అతిగా నెయ్యి కడుపులోకి తీసుకుంటే ఉన్న జాఠరాగ్ని చచ్చిపోతుంది. ఓకే. కాబట్టి నెయ్యి ఒక ఔషధం అని మనం అనుకుంటే ఔషధానికి ఒక మోతాదు ఉంటుంది కదా. అవును. బి కాంప్లెక్స్ మాత్రలు ఉన్నాయి, ఒక మాత్ర వేసుకుంటే రోజు బలము, ఒక డజన్ ఒకేసారి మింగితే ప్రమాదము. నెయ్యి కూడా అంతే. సో దాని ఉపయోగాన్ని, దాని ఔషధాన్ని ఔషధంగా తీసుకోవడం ఎట్లా అన్న విషయం మీద మనం దృష్టి పెట్టకుండా ఆ నెయ్యి చెడ్డది అని చెప్పిన ముద్ర వేసేటాలు ఇలా మనం ముద్రలు వేసుకుంటూ పోతే సరైనటువంటి విషయం కాదు. అయితే ఇక్కడ చాలా వరకు కూడా నెయ్యి వాడే వాళ్ళు ఎవరు ఉన్నారు సార్? మన కల్చర్ మారిపోయింది, ఆహారపు అలవాట్లు మారిపోయాయి, ఆటోమేటిక్గా నెయ్యి వాడకం కూడా తగ్గిపోయింది. దాని మీద అగెనెస్ట్గా మాట్లాడడం కూడా ఎక్కువైంది అనుకుంటున్నాను నేను. ఇక్కడ ఒక చాలా ముఖ్యమైన ఒక పాయింట్ ఏమిటంటే, ఇవాళ భారతదేశంలో దొరికేటువంటి పదార్థాల్లో నెయ్యి కాదు, నూనె కాదు, తేనె కాదు, నీళ్లు కావు, పాలు కావు. ఇట్లాంటి పరిస్థితుల్లో ఇలాంటి ద్రవ్యాలను చూపించి మీరు ఇవి తినండి అని శాస్త్రంలో చెప్పిన దాన్ని చూపిస్తే చల్లదు. శాస్త్రంలో కొన్ని గుణాలు చెప్పాడు, ఆ గుణాలు ఇవాళ మనకు దొరుకుతున్న దానికి ఉన్నాయా లేదా అన్నది కూడా చాలా ముఖ్యమైన విషయం కదా. ఇప్పుడు మనకి తాజా సైన్స్ పరిశోధనలు, అవి సైంటిస్టులు చెప్తున్న విషయాలు నిజంగా సామాన్యుడికి చేర్చడంలో మేధావులు విఫలం అవుతున్నారు. ఎంతో అడ్వాన్స్మెంట్స్ చాలా ఉన్నాయి, ఇవి హయ్యర్ లెవెల్స్లో మాత్రమే ఉంటున్నాయి. కింద సామాన్యుడి స్థాయికి విజ్ఞాన ఫలాలు అందడంలో మనం చాలా నిర్లక్ష్యం చూపిస్తున్నాం. కాబట్టి సైన్స్ ఏం చెప్తోంది, ఆయుర్వేదం ఏం చెప్తుంది, ఆయుర్వేదం అంటే మన జీవిత విధానం. ఇవాళ మనం అన్నం తింటున్నాము అంటే ఎలా అన్నం తినాలో మనకి చెప్పింది ఆయుర్వేదం కదా. ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో మనం అన్నం తింటున్నాం. మొత్తం భారతదేశం మీద చరక సంహితలోనో, వాగ్భటంలోనో, సుశ్రుతంలోనో, భావప్రకాశలోనో చెప్పినటువంటి విధానంలో భోజనం చేస్తున్నది ఒక్క తెలుగువారు మాత్రమే. అర్థమైందండి? ఒక్క తెలుగువారే మొట్టమొదట చక్కగా మృదువుగా ఉండే పదార్థాలు, మధ్యలో కొంచెం కఠినంగా ఉండే పదార్థాలు, చివరికి ద్రవంగా ఉండే పదార్థాలు తీసుకోమన్నాడు. రోటీలు తినే వాళ్ళకి ఈ పద్ధతి ఎక్కడ అలవాటు ఉంటుంది కదా. కాబట్టి ఆయుర్వేదంలో చెప్పిన పద్ధతిలో భోజనం చేస్తున్నది తెలుగువారు మాత్రమే. ఇది మొదటి పాయింట్ అర్థం చేసుకోండి. ఆయుర్వేదంలో నేతిని నిషేధించలేదు, చక్కగా నెయ్యి వేసుకుని తినమన్నాడు. ఎందుకని తినమన్నాడంటే ఇది చాలామందికి ఒక సూక్ష్మం చెప్తున్నాను, $1 మిలియన్ సీక్రెట్ చెప్తున్నాను. నేతికి యోగవాహి అనే ఒక గుణం ఉంది, అంటే కెటలిస్ట్ అన్నమాట. యోగవాహి అంటే కెటలిస్ట్. ఈ రెండు పదాలకి నేను అర్థం సరిగ్గా చెప్పాలి. ఏదైనా సరే ఒక పోషక పదార్థాన్ని భుజాన వేసుకుని ఒక ముఠా మేస్త్రిలాగా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి, ఒక ట్రాన్స్పోర్టింగ్ ఏజెంట్ లాగా ఎక్కడికి తీసుకెళ్లాలో అక్కడికి భుజాన వేసుకుని తీసుకువెళ్ళి ఆ స్థానాలకు అందించేటువంటి గుణాన్ని యోగవాహి అంటారు. అందుకనే ఆయుర్వేద మందులు నేతితో వేసుకోమని చెప్తారు. ఇదే గుణం తేనెకు కూడా ఉంది, తేనెతో వేసుకోమంటాడు. కొద్దిగా నెయ్యి ఎక్కువ తేనె కానీ, కొద్దిగా తేనె ఎక్కువ నెయ్యి కానీ కలిపి రెండింటిని కలిపి కూడా వేసుకోమంటాడు. కాస్త నెయ్యి కాస్త తేనె వేసుకుని రెండింటిని అసమానంగా వేసుకో, అంటే సమానంగా కాకుండా ఒకటి ఎక్కువ ఒకటి తక్కువగా కనుక తీసుకుని ఆ రెండింటితో కనుక ఏదన్నా ఔషధం మనం తీసుకుంటే మామూలుగా పనిచేసిన దానికి రెట్టింపు ఎక్కువ వేగంగా పనిచేస్తుంది, ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. ఇది నేతి ప్రయోజనం. అన్నంలో నెయ్యి వేసుకుని తింటే అన్నంలో ఉన్న పోషకాలు మాంసకండరాలకు వెళ్ళాల్సిన మాంసకండరంలోకి, ఎముకల్లోకి వెళ్ళవలసిన ఎముకల్లోకి, రక్తంలోకి వెళ్ళవలసిన రక్తంలోకి చేరుతాయి. కాబట్టి నెయ్యి వేసుకోవటం చాలా అవసరం. అయితే నేను ముందే చెప్తున్నా, ప్రతిసారి మరీ చెప్తున్నాను, ఇదేంటంటే దీనికి ఒక మోతాదు ఉంటుంది, మోతాదుని మనం మించకుండా జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పుడు మనకి నెయ్యి మేలే చేస్తుంది. అర్థమైందండి? ఇది మొదటి పాయింట్. అది అక్కడ దాకా కూడా చెప్పలేదండి.
ఒక కాఫీయో టీయో తాగుతున్న కొంచెం కాఫీ తాగేసరికి కడుపులో మంట మొదలవుతూ ఉంటుంది. తాగకుండా ఉండలేరు, తాగితే మంట. వాళ్ళకు కూడా ఒక ఉపాయం చెప్పాడు. ఒక అర చెంచానో నెయ్యి వేసుకుని తాగండి, కాఫీయో టీయో, కడుపులో మంట రాదు. చిక్కడ పాలు తాగినట్టే నెయ్యి కూడా ఏముంటుంది దాంట్లో మన వికారం చెందేది ఏమీ ఉండదు. చాలా కమ్మగా కూడా ఉంటుంది. ఎప్పుడైనా మీరు ట్రై చేసి చూడండి. ఇదంతా మనకి ఇక్కడే మనం యుక్తిని ఉపయోగించి నేతిని సద్వినియోగం చేసుకోవడం ఎట్లా. ఆవకాయ తినాల్సి వస్తుంది, దాని నిండా నూనె పోసుకొని తిన్నాం అనుకోండి, నూనె యాసిడ్ని పెంచుతుంది, నెయ్యి యాసిడ్ని తగ్గిస్తుంది. కాబట్టి ఆవకాయని నెయ్యి వేసుకుని కానీ వెన్నపూసతో నంచుకుని తిన్నా, నెయ్యి వేసుకుని తిన్నా ఆవకాయ వల్ల చెడు సగానికి సగం తగ్గిపోతుంది. కాబట్టి నెయ్యి అపకారం చేస్తుంది అని చెప్పిన మనం అనక్కర్లా. కాకపోతే నేతిని వాడుకుంటున్న వాళ్ళు ఇప్పుడు ఒకవేళ రోజు రెగ్యులర్గా వ్యాయామాదులు, శరీర శ్రమ తక్కువగా ఉన్న వ్యక్తులు నెయ్యి కనుక వాడుకోవడాన్ని ప్రారంభిస్తే కొంచెం శరీర శ్రమను పెంచండి. దట్స్ ఆల్. ఎక్సర్సైజ్ ఎక్కువ చేస్తే సరిపోతుంది. ఇంట్లో మీ పనులు మీరే ఎక్కువ చేసుకుంటే అయిపోతుంది. ఓకే డాక్టర్ గారు, ఇది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. నేతికున్నటువంటి ఈ స్వభావాలన్నింటినీ కూడా మనం తర్వాత ఆయిల్ పుల్లింగ్ అని ఆ మధ్య 20-30 ఏళ్ల క్రితం ఓ పెద్ద సబ్జెక్టు, దాని మీద చాలా మంది పీఠాధిపతులు అయ్యారు ఆయిల్ పుల్లింగ్ నువ్వు పెట్టుకుని. ఈ మళ్ళీ ఏమయ్యారో తెలీదు. కొన్నాళ్ళు ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఉద్యమం నడుస్తూ ఉంటుంది. వాళ్ళ టైం హవా అని అంటామే మనం. మళ్ళీ ఆ తర్వాత వాళ్ళు కనిపించరు, ఆ సిద్ధాంతాలు కనిపించవు. మరి పాటించిన వాళ్ళందరూ కూడా ఏమయ్యారో తెలీదు. చాలా విచిత్రంగా ఉంటాయి మనకి. ఏదో కొత్త ఒక వింత పాత ఒక రోత అన్నట్టుగా మనం ఆ ధోరణిలో మనం కూడా ఆ వ్యామోహంలో కొట్టుకుపోతున్నాం. నిజం చెప్పాలంటే ఆయిల్కి బదులుగా రోజు ఒక 2 చెంచాలు నెయ్యి నోట్లో వేసుకుని ఒక పావుగంట అరగంట పుక్కిలించండి. శరీరం మొత్తానికి మార్దవం అంటాం, ఒక విధమైన మృదుత్వం ఏర్పడుతుంది, సున్నితత్వం ఏర్పడుతుంది. ముఖ్యంగా వృద్ధాప్యంలో చర్మానికి సంబంధించిన సమస్యలు ఉన్న వాళ్ళకి ఇది చాలా అద్భుతంగా పనిచేస్తుంది. విరేచనం మేక పెంటికలలో వెళ్తున్న వాళ్ళకి ఎనిమా చేస్తూ ఉంటారు. కాస్త నెయ్యి వేసి ఎనిమా చేస్తే మొత్తం అంతా కూడా మృదువుగా అయ్యి విరేచనం ఫ్రీగా బయటకు వచ్చేస్తుంది. అర్థమైందండి. దంత వ్యాధుల్లో మేలు చేస్తుంది. కళ్ళు మంటలు మండిపోతూ ఉంటాయి కొంతమందికి. చక్కగా కాస్త ఇక మనం ఏదైనా పిండితో ఇక్కడ ఒక ఇది కట్టి నెయ్యి వేసుకుని పడుకుంటే చల్లగా ఉంటుంది. నేసర్ ఎలర్జీ ఉన్న వాళ్ళకి 2-3 చుక్కలు నెయ్యి వేసుకుంటే మొత్తం ముక్కులో ఉన్న ఇరిటేషన్ అంతా కూడా తగ్గుతుంది. తర్వాత మాయిశ్చరైజర్స్ వాడటం కన్నా చర్మానికి సంబంధించి నెయ్యి గనక మనం లేదా వెన్నపూస కానీ కనుక వాడుకుంటూ ఉంటే చాలా మంచి, చాలా త్వరగా మృదుత్వం అనేది చర్మానికి మృదుత్వం అనేది వస్తుంది. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇంతకీ మన బజార్లో దొరికే నేతికి నేను చెప్పిన గుణాలు ఏవి వర్తుంది. నేనైతే ఏ ఫలానా కంపెనీ నెయ్యి వాడండి అనో లేకపోతే ఫలానా నెయ్యి వాడండి అనో నేను మీకేమీ సర్టిఫికెట్లు ఇచ్చేటువంటి పరిస్థితి ఏమీ లేదు. నేను వాడాలన్నా కూడా అది 100% భయపడుతూ వాడాల్సిన పరిస్థితి. మరి ఏమిటండి దీనికి పరిష్కారం అంటే ఉన్నంతలో మనం ఏం చేయలేము. మనం ఇప్పుడు మనకు సొంతంగా గేదెలో ఆవులో ఉంటే రైట్, లేని వాళ్ళకి మరి పరిస్థితి ఏంటంటే మరి ఉన్నంత వరకు మరి ఆ ప్రభుత్వం వారి పాలే మనం తెచ్చుకుని కాస్త కొంచెం చక్కెర పాలే కొనుక్కొని తోడు పెట్టుకుని చిలికి వెన్న తీసి సొంతంగా ఇంట్లో నెయ్యి తయారు చేసుకుని, అసలు నెయ్యి తీసినటువంటి వెన్న తీసిన మజ్జిగకు ఉండే రుచి మామూలు మజ్జిగకి ఎక్కడ ఉంటాయండి? ఎందుకు 2 లాభాలు వెన్న తీసిన మజ్జిగ వల్ల 2 లాభాలు. పాలు కన్నా పెరుగు మంచిది, పెరుగు కన్నా మజ్జిగ మంచివి అని చెప్తాం. ఎందుకని అంటే పెరుగుకి మజ్జిగకి తేడా చిలకడంలోనే ఉంది. ఎంత చిలికితే అంత తేలికగా అరిగే గుణం మజ్జిగకి వస్తుంది. కాబట్టి బాగా చిలికితే కదా వెన్న వచ్చేది. కాబట్టి వెన్న తీసిన మజ్జిగ చాలా తేలికగా మృదువుగా శరీరానికి అరిగేటువంటి స్వభావం కలిగి ఉంటాయి, వంట పట్టేటువంటి స్వభావం కలిగి ఉంటాయి. కాబట్టి వెన్న తీసిన మజ్జిగ రోజు వాడుకోవటాన్ని అలవాటు చేసుకోండి. వెన్నపూసను కరిగించి నెయ్యి తీసుకుని పిల్లలకి, ముఖ్యంగా పిల్లలకి నెయ్యి వేసి పెట్టండి. పిల్లలకు ఊపకాయాలు చాలామంది వస్తున్నాయి. మధ్య నేను ఒక కాన్వెంట్కి వెళ్ళాను గెస్ట్గా పిలిస్తే చూస్తే అసలు చాలా 300 మంది పిల్లలు బాసిపెట్లు వేసుకుని కూర్చోలేకపోతున్నారు. మరి ముసలాడం ఈ మనకా పరిస్థితి ఉంటే మరి ఈ చిన్న పిల్లలు 12-15 ఏళ్ల పిల్లలకు కూడా బాసిపెట్లు వేసుకుని కూర్చోలేకపోతున్నారు అంటే దానికి కారణం నెయ్యి ఒక్కదాన్ని ఆపితే ఉపయోగం లేదు.
నెయ్యి పెట్టకపోవడం కూడా ఒక కారణం. అటువంటి ఊబకాయం రావడానికి వాళ్ళకి ఈ రకరకాల ఐస్ క్రీమ్లు, లేకపోతేనేమో 5 నక్షత్రాల చాక్లెట్లు వగైరా 5 స్టార్లు, ఇవి ఊబకాయం రావడానికి కారణాలు. అవి శుభ్రంగా పెడుతూ నెయ్యి ఒక్కటి ఆపేసేసి మేము చాలా పచ్చం చేస్తున్నామని అనుకుంటే వాళ్ళకి అందవలసినటువంటి వాళ్ళ మేధో సంపత్తిని పెంచేటువంటి వాటిని మనం ఆపుతున్నాము అని అర్థం. అందుకని నెయ్యి విష పదార్థం ఏమీ కాదు, నెయ్యితో నెయ్యమే మంచిది. నెయ్యి మనకి మిత్రుడే గాని శత్రువు కాదు. అయితే మిత్రత్వం ఎక్కడ దాకా ఉండాలో అక్కడ ఓకే, దాని బ్యాలెన్సింగ్ గా మనం వాడుకుంటూ ఉంటే పెద్దవాళ్ళు చెప్పినట్లుగా ఆరోగ్యము, అందము, ఆనందం కూడా ఇస్తుంది అంటున్నారు. నెయ్యి గురించి చాలా మందికి చాలా అపోహలు ఉన్నాయి సార్. వాడచ్చా, వాడకూడదా, వాడితే ఏంటి, వాడకపోతే ఏంటి? ఈ ఎపిసోడ్తో వాళ్ళకున్న కొన్ని డౌట్స్ అయినా క్లారిఫై అవుతాయి అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నమస్కారం.